गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं गं गणपतये नमः दुं दुर्गायै नमः द्रां दत्तात्रेयाय नमः। मारुति अनुग्रहं प्रारंभः 14 జూన్ 2026। ముందుగా ఈరోజు పంచాంగం పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తిథి చతుర్దశి మధ్యాహ్నం 12 గంటల వరకు, నక్షత్రం రోహిణీ నక్షత్రం రాత్రి 11 వరకు, వర్జము మధ్యాహ్నం 3:30 నుండి 5 గంటల వరకు, మరలా వర్జము రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 4 వరకు, వారం ఆదివారం, వార దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు, రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, చతుర్దశి ఇది ఈరోజు పంచాంగం. చతుర్దశి ఆదివారము, అందులో అమావాస్య ముందు రోజు అధిక మాసం, రోహిణీ నక్షత్రంలో ఆదివారం రావటం అంత విశేషమేం కాదు. అంటే విశేషం కాదు అంటే ఏదైనా మంచి పనులు చేయడానికి అంత యోగదాయకము కాదు అని అర్థం. ఈరోజు నేను చెప్పే దీపారాధన చేయడం ద్వారా మానసిక ఆందోళన తొలగిపోతుంది. దీపారాధన ఏం చేయాలి ఇవ్వాలంటే నల్లటి ఒత్తి చతుర్దశి కాళాభ్రభ్రమరాంజనద్యుతినిభం వ్యావృత్త పింగే క్షణం కర్ణోద్భాసిత భూగిమస్తకమణి ప్రోద్గీర్ణదంష్ట్రాంకురం. నల్లటి ఒత్తి వేయండి, చెడు కలలు తొలగిపోతాయి, భయము తొలగిపోతుంది, దిష్టి పీడ నరదృష్టి ఏడుపు అన్నీ పటాపంచలవుతాయి. నల్లటి ఒత్తి వేసి, అది కూడా నల్లటి బ్లౌజ్ పీస్ తీసుకోండి, ప్యూర్ కాటన్, ఒత్తిలాగా కట్ చేయండి, ఒత్తిలాగా నల్చండి, ఆ ఒత్తి వేయండి. ఆ నల్ల ఒత్తిలో నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించండి. సూర్యాస్తమయంలోపు మీ ఇంట్లో ఈ దీపం వెలిగిస్తే కన్ఫామ్గా ఇవాళ డబ్బు రావాలి, ఉద్యోగం రావాలి అని తాపత్రయపడుతున్నాం, కానీ ఏడుపు ఉండకూడదండి. మనపైన మన పిల్లలపైన ఏడుపు ఉంటే అసలు ఈ ఉద్యోగం రాకపోవడానికి, సడన్గా మనం కుప్పగూలిపోవడానికి ఎంతోమంది ఏడుపు ఎక్కడో ఉండరు, బంధువులలో ఉంటారు ఏడ్చేవాళ్ళు. తెలిసిన వాళ్ళు బంధువులు విపరీతంగా ఏడుస్తారు. కన్ఫామ్గా ఇవాళ ఈ దీపారాధన వలన సమస్త దృష్టి పీడ నరదృష్టి ఏడుపు అసలు అశాంతి అన్న దోషం తొలగిపోతుంది ఇంట్లో. అంత విశేషమైనటువంటి దీపారాధన. ఎందుకంటే రోహిణీ నక్షత్రం ఆదివారం మంచిది కాదు కదా, మరి అందులో ఈ దీపం వెలిగిస్తే మంచిది. ఇక్కడ మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. తప్పకుండా ఈ దీపారాధన మీ ఇంట్లో ఎవరు చేసినా పర్వాలేదు, సంపూర్ణ ఫలితాన్ని అందరూ పొందుతారు. ఇక అదృష్టం ఐశ్వర్యం, జాతకము, గ్రహబలం, దైవబలం. గ్రహబలం దైవబలం ఇవి తూర్పు పడమటలాగా. ఈ గ్రహబలము దైవబలం అనేది చాలా అవసరం మానవాళికి. గ్రహబలం ఉంటే డబ్బు పేరు, దైవబలం ఉంటే ఆరోగ్యం మనశ్శాంతి. మరి ఇవి 4, ఈ 4గిట్లో ఏది మనం వద్దు అనడానికి ఉండదు. మనశ్శాంతి లేకపోతే డబ్బున్నా ఆరోగ్యం ఉన్నా పేరున్నా ప్రయోజనం లేదు. సరే, మనశ్శాంతి ఉంది, ఆరోగ్యం ఉంది, డబ్బు లేదు, అలా కూడా ఇబ్బందులే. సరే, డబ్బుంది, మనశ్శాంతి ఉంది, ఆరోగ్యం లేకపోయినా ఇబ్బందే. కాబట్టి డబ్బు, ఆరోగ్యము,
మనశ్శాంతి, ఇక చివరన పేరు ప్రఖ్యాతలు. సరే, అది ఉన్నా లేకపోయినా ఈ 3 ముఖ్యంగా ఉంటే కవర్ అవుతుంది, కానీ అది కూడా చాలా అవసరం. ఈ 4 కూడా ఎలా లభిస్తాయంటే గ్రహబలం, దైవబలం చేత. మరి ఈ 2 రావడానికి మీ జాతకంలోనే యోగాలు ఉంటాయి. వాటిని ఇక్కడ ఒకటండి, జాతకము అంటే నేను దాని గురించి మాట్లాడాలి. ఇవాళ ఎంతోమంది జ్యోతిష్య పండితులు ఉన్నారు, కానీ అందరూ చెప్పింది ఫలించట్లేదు. అందుకే జ్యోతిష్యము చెప్పేటటువంటి సిద్ధాంతులపైన చిన్న చూపు. ఎందుకంటే 100 మంది సిద్ధాంతులు ఉంటే 100 మంది చెప్పింది అవుతే అందరికీ గౌరవం దక్కుతుంది. కానీ ఇక్కడ ఏమవుతోంది, ఇప్పుడు పెళ్ళి గురించి కుజదోషం ఉందనొకళ్ళు, లేదనొకళ్ళు, లేదంటే జాతకంలో కొన్ని దోషాలకు సంబంధించి పూజలు చేసినా ఆ జాతకంలో దోషాలు విముక్త అవ్వకపోవడం, ఇవేమవుతున్నాయి, రకరకాలుగా వచ్చి రాక ఎన్నో చెప్పడం చేత మానవాళి అంటే భక్తులలో జ్యోతిష్యం చెప్పే వాళ్ళపైన నమ్మకం తగ్గుతుంది. ఇక్కడ నేను మీ అందరికీ ఒకటే చెప్తాను, నేనేదో గొప్పవాడిని, నేను చెప్పిందే కరెక్టు, ఇలాంటి మాటలు నేను చెప్పను. అక్షరాల ఒకటి మాత్రం నిజం, మనస వాచ కర్మణ మనం నమ్మినటువంటి దైవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించి, అంటే తపస్సు చేసి ఏ జాతకం చెప్పినా నీ వాక్కు చేత, నీ హస్తవాచి చేత, నీ అనుగ్రహం చేత నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు మంచి జరుగుతుంది. నేను 1 కాదు 2 కాదు 18 ఏళ్ళు ఇవాళకి నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి, అంటే నేను జ్యోతిష్యాన్ని అభ్యసించి దాన్ని చెప్పడం మొదలుపెట్టి 18 ఏళ్ళు. ఎన్ని సక్సెస్లు నేను చూశానంటే నేను మనస్ఫూర్తిగా గుండెపైన చేసుకొని చెప్తాను. ఎలా అది సాధ్యమైందంటే కేవలం శ్రీ అనఘా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం. నేను ఎంతో తపస్సు చేస్తాను ప్రతిరోజు, అందుకే నేను ఏదైనా చెప్పినా రాసినా అది ఫలిస్తుంది. జ్యోతిష్యము అన్నది ఎంతో గొప్ప శాస్త్రం. మీకు ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే, మీకు మీ కోరిక, మీరు అపర కుబేరులు అవ్వాలి, లేదా బాగా డబ్బు సంపాదించాలి, లేదా ఉద్యోగం రావాలి, లేదా ఖచ్చితంగా మీ లైఫ్లో తిరుగులేని యోగం మీకు కలగాలి అంటే 100% గ్రహబలం మీ దానికి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యక్ష ఉదాహరణ ఎవరో కాదు, నేను మొదలుపెట్టిన పంచి వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోలే. అంటే నేనేది కోట్లు గణించానని కాదు, ఇక్కడ డబ్బు గురించి కాదు, పేరు విషయంలో కానీ నేను చెప్పేటటువంటి మాట కొన్ని రాష్ట్రాలు దాటి వెళ్తోందంటే ఇవన్నీ కూడా యోగాలని బట్టే సాధ్యమవుతాయి. ఆ యోగము మనకు ఎలా వస్తుంది అన్న రహస్యమే జ్యోతిష్యంలో ఉంటుంది. అటువంటి ఎన్నో అద్భుతమైన పరిహారాలు నేను మీకు చెప్తాను. మీ పిల్లల జీవితాలు బాగుపడతాయి, సత్యము. లేదా మీరు ఏదో వ్యాపారం చేస్తున్నారు, ఏదో కష్టాల్లో ఉన్నారు, లేదా ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, 100% మీరు యోగాన్ని పొందుతారు. అది మీ జాతకంలోనే ఉంటుంది. నేను ఎంతోమందికి ఇవాళ కూడా ఏమండి జాతకం మీద ఇంతమంది నన్ను నమ్ముతున్నారని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకోవచ్చు. కేవలం 600 రూపాయలు లేదా 500, 600 తీసుకొని నేను చెప్తున్నానంటే, మనము ఫ్రీగా జాతకం చూస్తే ఆ ఫలితం ఉండదు, ఎదుటి వాళ్ళకు ఆ దోషం వర్తిస్తుంది. కాబట్టి నేను కష్టపడ్డందుకు, నేను బ్రతకడానికి కేవలం 600 తీసుకొని ఎంతోమందికి అద్భుతమైన గైడెన్స్ నేను ఇచ్చాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ జాతకం లేదా మీ పిల్లల జాతకం లేదా మీ భర్త జాతకం మీరు చూపించండి, మీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. నేనే గ్యారంటీ ఇస్తాను. ఖచ్చితంగా ఎంతోమంది జీవితంలో నేను చెప్పింది జరిగినప్పుడు మీకు కూడా 100% అవుతుంది. ఇక కొంతమందికి నేను అది కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఇలా ధైర్యంగా చెప్పేవాళ్ళు ఉండరు. కొంతమందికి ఫలితము అంటే వాళ్లకు పరిహారం చేసినా కూడా, అంటే నేను చెప్పినవి చేసినా కూడా ఫలితం రాలేదు. అది చాలా తక్కువ, 100లో 10%, మ్యాక్సిమం 15%. అది మాత్రం గ్యారంటీ. ఈ 15% అని ఎలా చెప్తున్నానంటే, ఈ ఫలితం రాని వాళ్లకు నేనే స్వయంగా
ఉచితంగా అంటే ₹1 తీసుకోకుండా మళ్ళీ కలుస్తున్నాను నేను. ప్రత్యక్షంగా కలిసి వాళ్లకు ఫలానా ఈ దోషం ఉంది, అందుకే పని అవ్వలేదు, దానికి మనం ఈ రెమెడీ చేసాం అయినా కూడా పని అవ్వట్లేదు, ఖచ్చితంగా మీకు ఇగో పని అవ్వడానికి ఇగో ఇంకొద్ది టైం పడుతుంది, కన్ఫామ్ అవుతుంది, ఇగో నెక్స్ట్ రెమెడీ ఇది అని చెప్పి నేను ఫలానా ఒక డేట్ తీసుకొని ఒక ముహూర్తం తీసుకొని వాళ్ళందరికీ ఏదైతే ఈ 15% ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ నేను కన్సల్ట్ అవుతున్నాను. ఎవరు ఇంత అంటే మళ్ళీ కలిస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ కలిస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, ఇలా ఉంటుంది. నేను అలా చేయను. అంటే ఓవరాల్గా నా దగ్గర జాతకం చూపిస్తే ఇవాళో రేపో కన్ఫామ్ మీ సమస్య విముక్తి అయ్యేంత వరకు నేను హెల్ప్ చేస్తానని మీకు డైరెక్ట్గా చెప్తున్నాను నేను. కాబట్టి ఇవన్నీ మిమ్మల్ని నమ్మించడానికి కాదండి. మీకు అధైర్యం ఉండొద్దు, మీరు అధైర్యపడకండి, మీకు జాబ్ వస్తుంది, మీ లైఫ్ మారుతుంది, మీరు గ్యారంటీ సక్సెస్ అవుతారు అనే నమ్మకాన్ని మీకు కలిగించడం కోసం, ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం, అంతే తప్ప వేరే ఏం లేదు. తప్పకుండా మీ జాతకంలో మీరు మహారాజయోగాన్ని పొందే సీక్రెట్ అంటే ఆ అద్భుతమైన ప్రాయశ్చిత్తం ఉంటుంది. అది నేను మీకు తప్పకుండా చెప్తాను. ఫోన్ ద్వారా చాలామంది వాళ్ళ ఎండలు, విపరీతమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో రాలేకపోతే ఫోన్ ద్వారా నేనే స్వయంగా మాట్లాడి రెమెడీస్ ఇస్తున్నాను. మీరేం కంగారు పడొద్దు. ప్రతి సమస్యకు ప్రాయశ్చిత్తం ఉంటుంది, అంటే పరిహారం ఉంటుంది. ఇక ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం కాలభైరవాయ నమః. ఓం శ్రీం కాలభైరవాయ నమః. ఓం శ్రీం కాలభైరవాయ నమః. ఈ మహామంత్రము 4 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈ మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారంటే ఎవరైతే జపిస్తారో వారికి వైవాహిక సమస్యలు తొలగిపోతాయి. భార్యతో భర్తకు, భర్తతో భార్యకు గొడవలు, చికాకులు ఉండవు. ఒకవేళ తారాస్థాయిలో అంటే చాలా విపరీతమైన గొడవలు ఉన్నాయి, ఇక అది ఆ పంచాయతీ అనేది విపరీతంగా ఇంకా అది ఏ స్థాయిలో ఉందంటే విడిపోయే పరిస్థితిలో ఉంది, అప్పుడు కూడా ఈ మంత్రం చదివితే అయితే మీకు ఏది మంచిదైతే, మీరు విడిపోతేనే మంచిదైతేనేమో విడదీస్తుంది. విడదీయటం అంటే ఏదో కావాలని విడిపోవడం కాదు. ఇక మీరు డిసైడ్ అయ్యారు కలిసి ఉంటే ప్రయోజనం లేదు, మీ ప్రారబ్ధ కర్మాత్ మీరు విడిపోవడం ఉంది అంటే ఎటువంటి గొడవలు లేకుండా, చికాకులు లేకుండా దూరం అయిపోతారు. లేదా ఈ మహామంత్రం జపిస్తే ఖచ్చితంగా భర్త మారటం లేదా భార్య మారటం, గొడవలు, చికాకులు, వైవాహిక సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఈ ఛానల్ని వీక్షిస్తున్న వారికి ఒక చిన్న విషయం, చాలా రోజులు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ఈ మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ కానీ ఫేస్బుక్ ఛానల్ కానీ హ్యాక్ అవ్వడం జరిగింది. మీరందరూ కూడా నాకొక అంటే నన్ను నమ్మేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు మీరందరూ ఒకటే. నాకు చేసే పెద్ద గురుదక్షిణ అంటే హెల్ప్ చేయడం ఏంటంటే మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎంతమంది ఫాలో అవుతే అంతమందికి నా వాక్కు చేరుతుంది. ముఖ్యంగా నా మనసులో ఉన్న బాధ పోతుంది. ఇంత కష్టపడి చేస్తుంటే అయ్యో ఛానల్ వెళ్ళిపోయింది అని బాధ ఉంది. అందరూ ఫేస్బుక్లో కంపల్సరీ, ఎందుకంటే కొన్ని రాశి ఫలితాలు, కొన్ని పరిహారాలు ఛానల్లో రాకపోయినా ఫేస్బుక్లో కంపల్సరీ వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చాలామందికి రీచ్ అవుతుందని అందులో ఎక్కువ వీడియోస్ పెడుతున్నాం. ఏది కొన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించి, కొన్ని డబ్బు అంటే అప్పులు విముక్తి అవ్వడానికి, అప్పుల బాధలు పోవడానికి, కొంతమందికి కుజదోషానికి విరుగుడు, ఇలాంటివి చిన్న చిన్న షార్ట్స్ ఫేస్బుక్లో, ఇన్స్టాలో బాగా వెళ్తాయని అందులో పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మారుతి అనుగ్రహం అఫీషియల్ ఇన్స్టా అలాగే ఫేస్బుక్ ఫాలో అవ్వండి, మస్ట్ అండ్ షుడ్. అందులో కూడా నేను చెప్పేవి ప్రతిరోజు వస్తాయి. ఇక ఈరోజు మారుతి అనుగ్రహం కార్యక్రమంలో నేను చెప్పిన పరిహారం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.